న్యూస్ హైదరాబాద్ మధురానగర్ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలిపోయింది. రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఘటన జరిగిన సమయంలో వాషింగ్ మిషన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ కృష్ణానగర్లో వాషింగ్ మిషన్ ఒక్కసారిగా అకస్మాత్తుగా పేలిపోయింది. ఘటనలో ఇంట్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయి. ప్రస్తుతం ఘటన జరిగిన ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయో పూర్తిగా స్పష్టంగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఉదయం 7:30 సమయంలో ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న సాంబశివ రెడ్డి గత కొన్నేళ్లుగా ఏపీకి చెందిన సాంబశివరెడ్డి గత కొన్నేళ్లుగా యూసఫ్గూడలో ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే తన భార్య సంక్రాంతి సందర్భంగా ఇంటికి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఆ సమయంలో ఎవరు కూడా లేరు. అయితే బట్టలు ఉతుక్కుందామనే ప్రయత్నంలో భాగంగా ఒకసారిగా తన దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా తీసుకుని వాషింగ్ మిషన్లో అయితే వేసాడు. ఎక్కడైతే వాషింగ్ మిషన్ పేలిపోయిందో వాషింగ్ మిషన్ వద్దైతే ఉన్నామో చూసుకోవచ్చు. ఇదే వాషింగ్ మిషన్ సుమారుగా 1.5 సంవత్సరం క్రితమే ఈ వాషింగ్ మిషన్ శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఒక్కసారిగా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన 2 నిమిషాల అనంతరం ఇక్కడి నుంచి సాంబశివరెడ్డి కొద్దిగా ఇంటి నుంచి వేరొక రూమ్లోకి వెళ్ళాడు. అయితే ఆ సమయంలోనే ఒకసారిగా ఈ వాషింగ్ మిషన్ అయితే పేలిపోయింది. అయితే ఈ పేలుడు ఘటన దాటికి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న కిటికీ అద్దాలు కూడా బ్రేక్ అయిపోయాయి. అలాగే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్తో పాటు టీవీ కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతైపోయాయని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా ఇంటి గోడలు పరిసరాలు కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఈ మంటల దాటికి ఒక్కసారి ఈ పేలుడు దాటికి పూర్తిగా అవైతే అగ్నికి ఆహుతైపోయని చెప్పుకోవచ్చు. గుర్తుపట్టలేనంత విధంగా ఈ వాషింగ్ మిషన్ పేలుడు దాటికి వస్తువులు అయితే చెల్లా చెదురుగా పడిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాద ఘటనలో ఎవరు కూడా ఇక్కడ ఈ ఘటనా స్థలంలో ఎవరు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బాధితుడి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగిందనే దానిపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా వాటిల్లింది. అయితే కేవలం 1.5 సంవత్సరం వ్యవధిలోనే తీసిన ఈ వాషింగ్ మిషన్ శాంసంగ్ చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషన్ పేలిపోవడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ వాషింగ్ మిషన్ పేలిపోవడానికి కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం పోలీసులు కూడా క్లూస్ టీమ్స్ దించి పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ అనేది ఒక కామన్ వస్తువుగా మారింది కాబట్టి ఈ ఘటనను పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే వాషింగ్ మిషన్లో ఏదైనా మదర్ బోర్డు దగ్గర లోపం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నదా అనేది దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధితుడి ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు అలాగే ఫ్రిడ్జ్ ఇవన్నీ వస్తువులు అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోవడంతో ప్రస్తుతం బాధితుడు కూడా లబోదిబోమంటున్నాడు. పూర్తి స్థాయిలో తనకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం బాధితుడైతే కోరుతున్నాడు. ప్రమాదంపై ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీడియో జర్నలిస్టు ప్రశాంత్తో